వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు డీజీపీ మెమోలు జారీ చేయడంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ అధికారులు ఉదయం సాయంత్రం సంతకాలు పెట్టడం బాధాకరమని ఆయన ఎద్దేవా చేశారు. తమపై కేసులు పెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితే ఐపీఎస్లకు రావడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఐఏఎస్ ఐపీఎస్లు మారాలని తెలిపారు. గత ప్రభుత్వం అండతో తప్పు చేసిన అధికారులు అందరూ కండిషన్ బెయిల్పై ఉన్నట్లే అన్నారు. మేము ఉదయం సంతకం చేసి సాయంత్రం ఇంటికి వెళ్తాం, కానీ ఐపీఎస్లు మాత్రం సాయంత్రం వరకు అక్కడే ఉండాలని ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. నమస్కారం. చాలా బాధాకరంగా ఉంది. ఐఏఎస్ కు ఐపీఎస్ కు ఇలాంటి పరిస్థితి రావడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మేము కేసుల్లో ఉంటే మాకు షరతుల్లో కూడిన బెయిల్ ఇస్తారు. ఏమంటారు, పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని. మా పరిస్థితి మా ఐపీఎస్లకు వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పటి నుంచైనా ఐపీఎస్ ఐఏఎస్ సార్ మారండి సార్. చాలా దారుణాలు జరిగినాయి. అన్నెసరిగా ఏమీ లేనంత కేసులు పెట్టి జైళ్ళకు పంపించి, మరి ఈరోజు నేను అప్పుడే 20 రోజులైంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా అన్ని ఇచ్చినాను. డెఫినెట్ గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినా నాకు తెలుసు. తప్పు చేసింటే నేను ఇంత బాధపడాల్సిన పని లేదు. కానీ టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్, ఐపీఎస్ అండ్ ఐఏఎస్. ఇంకోసారి చేయొద్దండి. ఏదో అయిపోయింది, ఇలాగా ఎవరు చేయొద్దండి. కండిషన్ బెయిల్ మీకు మాకు కోర్టు ఇస్తుంది. కండిషన్ బెయిల్ మీకు డీజీపీ గారు ఇచ్చారండి. కండిషన్ బెయిల్ ఇట్స్ లైక్ కండిషన్ బెయిల్ వడ్లీ. మేము పోయి సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి. మాకు చెప్తారు ఇన్ని రోజులు పోయి కంపల్సరీ సాయంత్రం పొద్దున పెట్టాలని. ఆ పరిస్థితి మా ఐపీఎస్ కు వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్. ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్ సార్. మమ్మల్ని ఎంత కష్టపడినారో, ప్రజలను ఎంత కష్టపెట్టినారో ఆలోచించుకోండి. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నన్ను కష్టపడినారు, అన్ని చేసినారు, కానీ దిస్ షుడ్ హ్యావ్ నాట్ బీన్ డన్ టు మై ఐపీఎస్ అండ్ ఐఏఎస్. సో యు ఆర్ టుడే అండర్ కండిషన్ బెయిల్. పొద్దునే పోల సంతకాలు పెట్టాలా. మాది మీది ఒకటే కదా సార్. తప్పు చేసినారు, నేనైతే అనుభవించాలని చెప్పను. వదిలిపెట్టాడు సార్, నాట్ గుడ్. వీఆర్లో పెట్టేసేయండి. ఇదేంటి సంతకాలు పెట్టండి అని వచ్చి అంటే ఒకటేసారి చెప్పినారు గెస్ట్ రూమ్ లో వచ్చి పెట్టమంటే గెస్ట్ రూమ్ లో కూర్చోవాలా మీరు కూడా. అయితే మాదే పరిస్థితి మేలు కదా, సంతకం పెడతాను ఇంటికి పోతాం. మీ పరిస్థితి అది కాదు, చాలా చెడ్డది. ఎవరికి జరగకూడదు. ఐపీఎస్ కి ఐఏఎస్ కి మారండి, దయచేసి మారండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.